అందరికీ శుభోదయం అండి. చూడండి, ఒత్తిడి ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి, ఎందుకు జరుగుతుందో అవి తెలుసుకుందాం. ఇందులో రకాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటది? ఇప్పుడే చెబుబోయే విషయము చాలా ముఖ్యం. ఈ పుస్తకానికి గుండెకాయ లాంటిది. మనస్సులో కలిగే ఒత్తిళ్లకు చివరికి శరీరంలో వివిధ అవయవాలకు, అదే మనసులో జరిగిన ఒత్తిడి, ఏదైతే మనసుతో మనం ఆలోచిస్తామో ఆ ఒత్తిడి మన శరీరంలో వేరే వేరే పార్ట్స్ కి ఎలా ఎఫెక్ట్ ఇస్తాయని మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకుందాం. పుస్తకాన్ని కొన్ని అంటే చాలా మంది ఇంటెలిజెంట్స్ చదువుతారు కాబట్టి నేను ఈ పుస్తకం శాస్త్రీయంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశానని బైరి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఒత్తిడి అనేది బాహ్యంగా జరిగే విషయాల్లో మన శరీరాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని కొన్ని రకాలు రాసాయనిక మార్పులు కలగజేయే రక్షించుకోవడమే స్ట్రెస్ అంటారు. అంటే మనకి బయట నుంచి వచ్చే ఆలోచనలకి, ఆ ఒక్క ఆలోచనలకి శరీరం ఏదైతే కాపాడుకుంటుందో వేరే వేరే రసాయనాల నుంచి, దానికే స్ట్రెస్ అంటారనమాట. ఇప్పుడు నేనే ఒక డైట్ చేస్తున్నాను. ఆ డైట్కి నాకు వచ్చిన ప్రెజర్స్ నాకు వస్తుంటాయి బయట నుంచి, కానీ నా శరీరం నేను తట్టుకోగలిసిన దానికే స్ట్రెస్ అని అంటారనమాట. సాధారణంగా మనిషికి 2 రకాల ఒత్తిళ్ళు ఉంటాయి: శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి. శారీరక ఒత్తిడి అంటే యాక్సిడెంట్ కావడం, శస్త్రచికిత్స, కొన్ని అంటువ్యాధులు మొదలగలవి శరీరాన్ని చాలా ఒత్తిడికి గురి చేస్తాయి. చిన్న హిచ్చింగే ఉంది, నాకేమీ లేదు ప్రాబ్లం, కానీ దానికే ఇబ్బందిలా అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాగే దాని తర్వాత మానసిక ఒత్తిడి. శారీరక ఒత్తిడి కూడా మానసిక ఒత్తిడి చాలా భయంకరమైందండి. ఎందుకో అందరికీ తెలుసు. భయం, ఆందోళన, చికిత్స, ఈడ్ష్వ, కోపం, ద్వేషం, భావోద్వేగం, ఆవేశం మొదలైన స్థితికి మానసిక ఒత్తిడి గుర్తిస్తారు. ఇవన్నిటికీ పారిశ్రామికంగా అభివృద్ధి శాస్త్ర సంకేతాల రంగంలో ముందడుగు విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందడం ద్వారా మన జీవన ప్రమాణం బాగా మెరుగుపడింది. అందువలనే పూర్వపు స్థితి కన్నా నేటి మానవుడు అధికమైన వేగంలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమీ లేదండి, నాకు ఒక అవసరం, డౌట్ వచ్చింది, ఏముంది, మొబైల్ ఓపెన్ చేస్తాను, జస్ట్ యూట్యూబ్ కొడితే లేకపోతే గూగుల్ కొడితే నా డౌట్ క్లియర్. కానీ ముందు రోజుల్లో అంత డెవలప్మెంట్ అనేది లేదు. కానీ మన మనస్సు ఎంత వేగం ఆ విషయాన్ని తెలుసుకుంటుందో, ఇప్పుడు మనస్సు నాకే గోరింటాకు పెట్టుకోవాలనిపించిందండి, పెట్టుకోవాలని అనుకోవడమే చాలా వేగం నేను అనుకుంటాను. కానీ దానికి కావాల్సిన చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఆకులు తేవాలి, ఆకులు నూరాలి, నేను పెట్టుకోవాలి. మనసు ఎంత వేగంగా వెళ్ళిందో శరీరం అంత వేగంగా సహకరించాలి. కానీ శరీరం అంత వేగంగా సహకరించడం లేదు. శారీరక సంబంధ సమస్యల కొన్ని నేడు మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలా ఎక్కువగా ఆలోచించడం ద్వారా చిన్న విషయాలని అధికంగా స్పందించే మనస్తత్వం, హైపర్ సెన్సిటివిటీ పెరగడం, తనకు నచ్చిన చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేని తత్వం బాగా పెరిగిపోయింది. సాంఘికంగా తనకు ఎక్కువగా గౌరవం, మర్యాదలు ఉండాలని, హుందాగా జీవించాలని ఉద్దేశంతో తనలో కలిగిన భావోద్వేగాలు బయలుపడుతున్నాయి. తనలోనే తను అణుచుకోవడం ద్వారా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నాడు. ఒక చోటకి మనం వెళ్తామండి, వెళ్తే అక్కడ సరైన రెస్పెక్ట్ మనకి దొరకదు. ఎప్పుడు మనం అనుకున్నంత రెస్పెక్ట్ దొరకట్లేదు. నేను ఇంత హోందాగా ఇంత రెస్పెక్ట్ గా ఉండాలని అనుకున్నాను,
నాకు అది దొరకలేదు అని మనం ఏంటి టెన్షన్కి గురవుతున్నాం అనమాట. ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి నేటి వ్యాపార జీవితం అంతవరకు ఎందుకు, నేనే ఎవరికో హెల్ప్ చేయాలో ఏదో అనుకున్నాను, అంటే కాకపోతే డైట్ గురించి ఏదో నేను చెప్పాలనుకున్నాను. ఆ విషయంకి నేను నలుగురికి స్ప్రౌట్స్ గురించో మైక్రో గ్రీన్స్ గురించో చెప్పాలనుకున్నాను. అయితే అక్కడ నేను పెట్టుబడి పెట్టిందల్లా ఏంటి, నా ఆలోచన, నా కష్టమే. నేను డబ్బుతో ఏం పని చేయలేదు. కానీ అది చెప్పినప్పుడు కూడా మనుషులకి అర్థం కాకపోతే నేను ఫెయిల్ అయిపోయాను అనుకోండి, ఇంకా నేను ఏ విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకొని నేను ఒత్తిడికి గురవడం. లేకపోతే సక్సెస్ అయిపోయింది అనుకోండి, 10 మంది అర్థం చేసుకున్నారు, ఇంకో 10 మంది ఎలాగ అర్థం చేసుకుంటారు. ఒక్కడు కూడా అర్థం చేసుకోలేదు అనుకోండి, ఆ ఒక్కడైనా ఎలాగ అర్థం చేసుకుంటారని. వ్యాపార రంగంలో ఏదో ఒక ప్రోడక్ట్ అని లాంచ్ చేసాం ఇంకొక విధంగా, అందులో ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిపోతే ఎలా బాగుపడతామని, కాకపోతే బాగుంటే 10 మందికి కొన్నారు, మరో 20 మంది ఎలా కొంటారని వదిలేయండి. నాడి వ్యవస్థ సెర్వికల్, థొరాసిక్, లుంబార్, సెక్రెల్, చూడండి ఇవన్నీ కూడా నాడి వ్యవస్థ. మెదడు కండరాలు C1, C3, C4, C5, C6, C7. C4 కి విభజన పట్టలము. C6 భుజ కండరము అంటే భుజాల కండరాలు. C7 ముంజేయి. C7, C8 భుజం కండరాలు. T1 చెయ్య. T2, T12 చేయ ఎముకలు. T11 L2 పొట్ట నాకు అర్థం అవట్లేదు. L2 తుంటి. L3 కెవెషన్. అంటే ఈ ఒక్క తెలుగు నాకు అంత ఇదిగా రాదు, అవి ఆ పిక్చర్ చూసి అంటే మన నాడి వ్యవస్థ నాకు టోటల్గా అర్థమైంది, మన నాడి వ్యవస్థ ఇది. దాని తర్వాత అదే మీకు చెప్పాను కదా, వ్యాపార రంగంలో మనం కానీ సక్సెస్ అయితే ఎలాగా, ఫెయిల్ అయితే ఎలాగా, అదే ఇది. ముఖ్యంగా మెదడు మానసికంగా ఎప్పుడు మీకు అర్థమయ్యే రకంలో కూడా అందులో ఉంది, మీరు చదవాలంటే చదువుకోవచ్చు. ముఖ్యంగా మెదడు మానసికంగా ఎప్పుడు ఒత్తిడికి గురైన ముందు భాగం కొన్ని హార్మోన్లు విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లు మూత్రపిండం పైన ఉన్న అవటు గ్రంథి అడ్రినల్ గ్లాండ్ ని ప్రేరేపిస్తాయి. ఇందులో ఒక భాగం ఇది, దాని తాలూకా పిక్చరియల్ ప్రెజెంటేషన్ నుండి ఏంటో కెటాకలామిన్స్, అడ్రినానిల్, నార్ అడ్రినానిల్. మరియు రెండో భాగం నుంచి కార్టికోస్టిరాయిడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి కొద్ది మోతాదులో రక్తంలోకి విడుదల అయితే శరీర అవయవాలకు సమర్థవంతంగా పనిచేస్తాయి. రక్తంలో ఈ రసాయనాలు పదార్థాలు మోతాదుకి మించిన అవి విషాలుగా పనిచేస్తాయి. అమృతం అనే అతిగా విషం, అతి అయిపోతే విషమే అయిపోతుంది అని అనుకుంటాం కదా, అలాగే ఇది కూడా అతిగా కానీ అయిపోతే అది విషంగా మారుతుందంట. అందులో కెటాకలామైన్స్ విష పదార్థాలు పని చేస్తాయి. ఈ రసాయన పదార్థాలు రక్తంలో విడుదల కాగానే వాటి పని అవి చేస్తాయి. అది వాటి ప్రకృత ధర్మం. అవి ఎంత ఉండాలో అంత మోతాదులో ఉంటే అది సరిపోద్ది, అది ఎక్కువ అయితే అది విషంగా మారుతుంది. దాని ధర్మం అది. అదేం చేస్తుంది, ప్రకృతి ధర్మం. ఈ విష పదార్థాలు కూడా కండరాలను ఉత్తేజపరుస్తాయి. వాటికి శక్తి కావాల్సిన ఉంటుంది కనుక లివర్
లివర్, పాంక్రియాస్ ఉత్తేజం చేయడం, గ్లూకోజ్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. అప్పుడు గుండె ఎక్కువ వేగం పెంచి రక్తనాళాల ద్వారా కదా, అందుకోసం ఊపిరితిత్తులు వేగం కూడా పెంచుతుంది ఊపిరితిత్తులు. ఎక్సెలింగ్ ఇన్హేలింగ్ కూడా పెరుగుతుంది. ఇలా శరీరంలో ఒకదానితో ఒకటి ఒక గొలుసు లాగా ముడిపడి ఉన్నాయి. చూడండి, బ్రెయిన్ నుంచి పియస్ గ్రంథి ఒత్తిడిలోకి తీసుకోవడం. ఒకదానికి మనం టెన్షన్ అవుతాం, అప్పుడు ఫస్ట్ ఏటవుద్ది, ప్రియాన్స్ గ్రంథి అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, హార్మోనల్ అంటే రక్తంలో ప్రవహించే ఎసిటిహెచ్, తర్వాత అడ్రినల్ కార్టెక్స్, తర్వాత కర్టినల్, శరీర అవయవాలు, ఇంకా కండరాలు. ఈ బ్రెయిన్ నుంచే సింపాథెటిక్ నాడీ వ్యవస్థ, అడ్రినల్ మెదడులో ఆడ్రినాలిన్ ఈ విధంగా మనకి డిస్టర్బ్ అవుతుంది. నేను కొన్ని ఏదైనా చదవడంలోని చేయడంలో అంటే తప్పులుంటే మన్నించండి. కానీ ఒత్తిడి అనేది చాలా అంటే ఎన్ని రకాలు, ఈ శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఈ రెండిట్లో కూడా మానసిక డేంజర్ ఎలా డేంజరో, మిగతా పార్ట్స్కి ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి అన్నది ఇప్పుడు క్లియర్గా చదివాను. నేను చెప్పడంలో కొన్ని మీకు డౌట్స్ ఉంటే పిక్చరల్ రిప్రజెంటేషన్ ఉందంటే చదువుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. తప్పులుంటే మన్నించండి.